సొంత తమ్ముడు. ఏం చెప్తున్నారు? 2 days నుంచి చెప్తున్నారు ఇంకా ఉన్నాడు అని. ఎక్కడ ఉన్నాడు చెప్పాలి కదా, హాస్పిటల్లో ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా అని చెప్తే మాకు కూడా కొంచెం ఇది ఉంటుంది కదా. ఇప్పుడు 2 days నుంచి వెతుకుతున్నాము, అన్ని హాస్పిటల్ వెళ్ళాము కానీ ఇంకా ఎక్కడ లేడని చెప్తున్నారు. మరి ఇంకా ఎక్కడ వెతకాలి? ఇక్కడ వీళ్ళు ఉన్నారు, మరి వీళ్ళని జల్దీ వెతకాలి కదా. దాంట్లో ఉంటే మేము తీసుకొని వెళ్తాం కదా. మేము ఇంకా ఎంతసేపు అని ఇక్కడ ఉండాలి? ఇంకా ఎన్ని రోజులు అది పాసం ఉండాలి? 2 days అవుతుంది, మరి ఇంకా ఎంతసేపు అని మేము వెయిట్ చేయాలి? ఏమని చెప్తున్నారు? ఇంకా చూస్తున్నాం. ఇంకా ఎన్ని రోజులు చూస్తారు? ఇట్లానే లూజ్ గా చూస్తారా? ఇంకా అయిపోయిందంటే ఇంకా చూస్తే ఇంకా చాలా బాడీస్ ఉన్నాయి. మరి మా తమ్ముడు బాడీ ఎక్కడుంది? అన్ని బాడీస్ వచ్చినాయి. ఇంకొకటి ఉంది, 2 ఉంది అని ఎందుకు అబద్ధం చెప్తున్నారు? ఇంత మంది ఉన్నారని మొత్తం క్లియర్ గా చెప్పాలి కదా. ఎందుకు ఒకటే ఉంది 2 ఉంది అని చెప్తున్నారు? మా తమ్ముడు ఎక్కడ ఉన్నారు ఫస్ట్ నాకైతే వెతికియండి. అప్పుడు దాకా అయితే నేను ఇక్కడ నుంచి కదలను. ఈ 2 days నుంచే వస్తుంది సార్. 2 days, జస్ట్ 2 days. సాటర్డే వచ్చాడు, సండే మేము చర్చ్కి వెళ్తాం కాబట్టి మేము రాలేము. నిన్న వచ్చాడు. ఇంకా డ్యూటీలోకి వెళ్ళడం లేదా ఇట్లా అయింది. మాకు ఇంకా ఫోన్ కూడా రాలేదు. ఫ్రీ వర్క్ ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పటికి 9కే కాలిపోయింది కంపెనీ. అయితే ఉదయం 6 అండి ఫోన్ చేసి వచ్చి ఆయన జాయిన్ అయ్యాం సార్ ఇక్కడ. కానీ బాడీ మాత్రం అక్కడ హాస్పిటల్లో లేదు. అయిపోయినాయి అని చెప్తున్నారు. బాడీస్ అన్ని తీసేసినాం అని చెప్తున్నారు. బాడీలు ఏమైనట్టు అని సార్. అడిగితే బాడీలు అయిపోయినాయని చెప్తున్నారు వీళ్ళు. కన్నా ఏదో DNA టెస్ట్ చేసుకుని ఇంత మొక్కనే ఉండాలి కదా, అది లేకుండా చేస్తున్నారు. అక్కడ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ లేవు. శాంపుల్ ఇచ్చాం. ముఖ్యమంత్రి వచ్చి వెళ్ళిపోయారు. ఆయన ఏమనలేదు, చూసి అందరికీ చేయండి అన్నారు. మాట్లాడారా మీతో? ఇక్కడ ఉన్న బాధితుల కుటుంబం అందరికి మాట్లాడారు. ఒక 5 నిమిషాలు మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఏం చెప్పారు? ఆయన అందరికీ బోనాలు సౌకర్యాలు చూడండి అన్నారు. మా మమ్మీ కూడా చనిపోయి 2 years అవుతుంది. అప్పటికే మా తమ్ముడు కూడా చనిపోయాడు. ఎక్కడున్నాడో చెప్పాలి కదా. ఎక్కడని వెతకాలి మేము? హాస్పిటల్ కూడా సరిగా చెప్తలేరు. ఉస్మానియా పంపిస్తున్నా అంటున్నారు, గాంధీ పంపిస్తున్నా అంటున్నారు. ఏం మాట్లాడలే. ఆయన వచ్చాడు, అక్కడ ఉన్నారు వెళ్ళిపోండి అంటారు. మరి ఎక్కడున్నారు రేవంత్ రెడ్డి? ఎక్కడున్నాడు? బాధితుల కుటుంబాలతో మాట్లాడాలి కదా. సహాయం మాకు ఏం సహాయం వద్దు. మా తమ్ముడు ఉంటే చాలు మాకు. ఎక్కడ ఉన్నా కూడా మా తమ్ముడు ఉంటే చాలు. అంత సహాయం చేస్తే ఆ సహాయం తీసుకొని పైకి అవుతామా? ఒకరోజు చచ్చిపోతాం కదా. అదైతే మా ఎంబడి రాదు కదా. అది ఇచ్చినా వేస్టే మాకు. కానీ మా తమ్ముడు ఇస్తే చాలు మాకు. ఇట్లా దొబ్బేయండి మాకు. మేము పనికిరాని వాళ్ళం కదా, మాకు దొబ్బేయండి. మేము చెప్పుల కింద వాళ్ళం ఉన్నాం కదా, మాకు దొబ్బేయండి. మీరైతే పైన ఉన్న వాళ్ళు ఉన్నారు, మీరు ఉండండి. వాళ్ళు ఉన్న వాళ్ళకైనా సేఫ్గా తీయొచ్చు కదా. ఇంకెంత సేఫ్ తీస్తారు మీరు? 2 days నుంచి చూస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము, మరి తెచ్చిస్తారు. బాడీ ఇంటి దాకా తెచ్చిస్తారా? తెచ్చిస్తాం. ఇక్కడ నుంచి పోలీసు వాళ్ళు ఎలా కొట్టేస్తున్నారు కదా. మేము ఎక్కడ వెళ్ళాలి? అక్కడ నుంచి లోపల కూడా వస్తలేరు. అక్కడ ఇంకా మా రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా పంపించారు. ఎట్లా అని చెప్పాలి? అందులో ఉందంట సార్. ఉంది, లేడు. ఇంకా వాళ్ళు కూడా టెస్ట్ చేస్తున్నారు, ఇంకా చెప్పట్లేరు. కొట్టండి, కొట్టి చంపేయండి. కనీసం ఈ హాస్పిటల్ పంపించడం అక్కడ చూడడానికి కూడా రెస్పాన్స్ ఏం లేదు. ఏం చెప్తాను? ముఖ్యమంత్రి మాకు కలవలేడు. ఆ సాయం చేస్తే మాకు ఏ సాయం వద్దు. మా తమ్ముడు దొరికితే చాలు. ఎక్కడున్నా కూడా ఫస్ట్ మా తమ్ముడు బయటికి తీసుకురండి. అప్పుడు దాకా నేను జరగను ఇక్కడ నుంచి. నాకు ఫ్రెండ్ అవుతాడు అన్న. ఫ్రెండ్ అన్న ముఖ్యమంత్రి వచ్చిపోయింది. ఆయన ఏడన్నా మాకు మేము బయట ఉన్నాం, అసలు మాకు లోపలికి వదిలేట్లేడు. ఆయన చేసుకుంటుండనా, ఆయన చేసుకుంటుండు. ఆయన ఇంటర్వ్యూ చేసుకొని ఆయన వెళ్ళిపోయిండు. ఎవరితో మాట్లాడిండు? వెళ్ళిపోయిండు అంతే. పరిహారం అది ఇప్పుడు బయట ఇంత మంది జనాలు ఉన్నారన్న, కనీసం ఒక 2 ముక్కలు మాట్లాడేసి ధైర్యం ఇచ్చి మాకు 2 ముక్కలు మాట్లాడే చెప్పేసి వెళ్ళిపోతే అయిపోతుంది. వీళ్ళు ఇంత మంది కష్టంతో ఉన్నారు. పోలీసు వాళ్ళు పో అమ్మా అడిగి పోమంటే ఎడిగిపోతారు.
అయింది ఇన్సిడెంట్ మాకు ఈడ మా మామూలు కావాలా లేదా వీళ్ళు వెళ్ళగొడితే మేము ఎడుకోవాలన్నా ఇప్పుడు మా వాడు దొరుకుతాడా మరి ఇప్పుడు ఒక 2 రోజులు చెప్తారు అంతే వదిలేస్తారు అనేది లైట్ తీసేసుకుంటారు ఇక మా వానికి ఎక్కడ వెతుకోవాలి మేము ఏడిపోయినా కూడా మాకు చీప్ చూస్తారు ఇక మాకు లోపల రానియారు ఇక ఏడపోయినా కూడా హాస్పిటల్ పోయినా కూడా అంతే కంపెనీకి వచ్చినా కూడా లేదు కానీ పంపించేస్తారు ఇక మాకు ఇప్పుడు ఏడని వెతుకోవాలని చెప్పాను మా వానికి మాకు బాడీ ఇచ్చినా మేము పోతాం కదా బాడీ లేకుండా ఇక ఏమని కేసు పెట్టుకోవాలి చెప్పు నువ్వు ఒక మాట ఏం చెప్తా ఉన్నారు మరి ఇక్కడి నుంచి ఎందుకు పంపించే ప్రయత్నం చేస్తారు వీళ్ళు మీకు బాడీ కావచ్చు లేకుంటే ఆయన ఆనవాళ్ళు ఏదన్నా ఇవ్వాలి కదా అది కూడా లేదు కదా అన్న మొత్తం కాలిపోయిందంట ఇక మనకు బాడీలో ఇక డిఎన్ఏ టెస్ట్ తోనే మనము కనుక్కోవాలి మా వానికి అట్లా ఉన్నాడు ఇక ఇంకా లోపల ఎన్ని ఉన్నాయో తెలియదు వీళ్ళైతే అయిపోయారని చెప్తారు నాకు తెలిసి ఇంకా చాలా ఉన్నాయి చెప్తలేరు వీళ్ళు చెప్తలేరు అంతే వీళ్ళు మొత్తం దాచిపెట్టేస్తారు అన్న ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రభుత్వానికి ఏం చెప్పాలంటే అన్న ఇక అందరికి న్యాయం జరగాలంటే బాధలు ఉంటది అన్న బాడీ ఇచ్చేసి అయిపోతుంది ప్రతి ఒక్క ఫ్యామిలీ బాధపడుతారు ఇక్కడ ఎక్కడ నుంచి వచ్చి బతుకుతారు బీఆర్ వాళ్ళు వాళ్ళకి కూడా రెస్పాన్స్ కావాలి మనకు కూడా రెస్పాన్స్ కావాలి బ్యాచిలర్ వాళ్ళు ఎట్లా ఎటు పోవాలి చెప్పు వాళ్ళ ఇంట్లో కూడా బిఆర్ నుంచి రావడానికి తెలుసో తెలియదు ఇంకా నాకు చెప్తున్నా వాళ్ళకి తెలిసి ఎట్లా అనుభవం ఉంటుంది వాళ్ళు ఇక్కడికి వస్తారు ఎప్పుడు ధన్మని వచ్చేయడానికి మీడియా కాడ మాట్లాడడానికి మళ్ళీ 2 రోజులు టైం పడుతుంది అన్న వాళ్ళు ఎంత కష్టపడి వచ్చినా కూడా ఎంతమంది ఉంటారు అన్న అంటే మనకు తెలిసి ఇప్పుడు మన సైడ్ వాళ్ళు ఎంతమంది ఉంటారు బీహార్ నుంచి ఎంతమంది ఉంటారు మాక్సిమం బీఆర్ వాళ్ళు చాలా మంది ఉంటారు అన్న బీఆర్ వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న చెప్పలేదు ఇంత ఉంటారని చెప్పలేదు ఎవరు ఉన్నారు ఇక మా వాళ్ళు లోకల్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనుకున్నా ఇక్కడ నుంచి లోకల్ వాళ్ళు కూడా చాలా మంది కానీ బీఆర్ వాళ్ళకి అయితే కొంచెం ఎక్కువ అనుకో వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు కూడా అదే చేస్తారు ఇప్పుడు మాకైతే న్యాయం కావాలన్న అటు ఇటు చేయకుండా బాడీ దొరకకుండా పోతే మంచిగా ఉండదు అన్న ఏ చెప్తున్నా